नगर का हार्ट बीट द नॉर्थ तेलंगाना ट्रायल ब्लेजर मरेదో కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఆదాబ్ అందరు ఎలా ఉన్నారు మీరు మంచిగా ఉన్నారైతే నేనైతే అనుకుంటున్నా వెల్కమ్ టు మై ఛానల్ స్పోర్టీ వాయేజర్ నేను మీ అనీష్ ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టుడు మర్చిపోద్దు ఇది ట్రైన్ కాదు ఇది సామాన్య ప్రజల సేవా రథం ద బ్యాక్ బోన్ ఆఫ్ నార్త్ తెలంగాణ పీపుల్ అంటే మన కాగజ్ నగర్ సైడ్ ఉంటుంది కదా అక్కడ ఈ ట్రైన్ ఎంతమంది ప్రిఫర్ చేస్తారంటే అసలు ఈ ట్రైన్ లేకపోతే వీళ్ళు ఏమైపోతారా బాబు అని అనిపిస్తుంది అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ ట్రైన్. ఆఫ్ కోర్స్ ఇది ఎక్స్ప్రెస్ ట్రైనే కాకపోతే ప్రజలకు ఇది చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు 50 ఏళ్ళకెళ్ళి నడుస్తుంది ఈ ట్రైను. బట్ స్టిల్ ఎప్పుడు కూడా కొంచెం దేర్ విల్ బి డిలేస్. ప్రతి ట్రైన్ అన్నాక లేట్ అవుతుంది. కొన్నిసార్లు ఈ ట్రైన్ బూతులు తిట్టుకొని బండ బూతులు తిట్టుకొనే ఉంటారు కానీ జనాలకి ఇది చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. అండ్ అది మరేదో ట్రైన్ కాదు, దాట్స్ నన్ అదర్ దెన్ गरीबों का महाराज सिरपुर कागज नगर का हार्ट बीट द नॉर्थ तेलंगाना ट्रायल ब्लेजर मरेదో కాదు 17233 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఇవాళ మనం వెళ్ళబోతున్నాం. రైట్ నౌ కరెక్ట్గా మనం చూసుకుంటే బీబీ నగర్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకుంటే కనుక మనకి ఈ ట్రైన్ 1970sలోకి వెళ్ళి స్టార్ట్ చేసిండు. దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండంటే మన సిర్పూర్ కాగజ్ నగర్ ఏడు ఉంటుంది, ద న్యూఢిల్లీ చెన్నై మెయిన్ లైన్లో అయితే ఉంటుంది. సో హైదరాబాద్ సిటీకి వెళ్ళి కాగజ్ నగర్కి ఓన్లీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లే తిరిగాయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో అందుకనేసి అక్కడ చాలామంది లైక్ పేద ప్రజలు ఇలా అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి అంత ఐ మీన్ ఆ సరౌండింగ్ ఊర్లో అయితే ఉన్నాయి లైక్ ఓదేలా కానీ పొట్టకపల్లి స్టేషన్ కానివ్వండి ఏదో ట్రైన్ వస్తుంది. అదిగోండి ద కింగ్ ఆఫ్ ఎస్సీఆర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే పోతుంది. ఒక ముచ్చడి చెప్తా, 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ ఈజ్ ఆన్ టైం. 12724 ఖచ్చితంగా లేట్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ పాటికి వెళ్ళిపోవాలి సికింద్రాబాద్, బట్ ఇప్పుడు కొంచెం లేట్ అయింది తెలంగాణ ఎక్స్ప్రెస్. ఎస్ మనం మాట్లాడుకుంటే కనుక మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ చెప్తున్నా అదే ఈ సిర్పూర్ కాగజ్ నగర్ చుట్టుపక్కల ఊర్లు లైక్ పొట్కాపల్లి ఓదెలా లాంటి చిన్న చిన్న ఊర్లు స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి పోనీకి జనాలు మస్తు ఇబ్బంది పడేటోళ్ళు. అటు దిగి ఈటెక్కి అటు దిగి ఈటెక్కి మస్తు ఆగమాగం అయిపోయింది. సో ఆ స్టేషన్లకు కూడా కనెక్టివిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో, పేద ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. చేతులు ఆగుతున్నాయి అబ్బా లిటరల్గా. అండ్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17233 అండ్ 17234. ఈయనబ్బా చేతులు లాగుతున్నాయి. ఓకే ఓకే గైస్ కొంచెం క్షమించాలి, చేతులు లాగుతున్నాయి. ఎస్ రైట్లీ సెడ్ మన భాగ్యనగర్ వచ్చే ట్రైన్ నెంబర్ వచ్చేసి 172 మనం మాట్లాడుకున్నాం, అదే మాట మనం మాట్లాడుకున్నాం. అండ్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ అయితే ఉంటుంది. దాట్స్ నన్ అదర్ దెన్ గోల్కొండ ఎక్స్ప్రెస్. ఇదివరకు మనం ఆల్రెడీ చేసినాం చర్లపల్లి నుంచి గన్పూర్ దాకా. అండ్ ఇవాళ నా జర్నీ వచ్చేసి బీబీ నగర్ దగ్గరికి వెళ్ళి గన్పూర్ దాకా అయితే ఉండబోతుంది. అండ్ ఈ ట్రైన్లో నేను సెకండ్ సీటింగ్లో అయితే బుక్ చేసుకున్నా. నాకు కాస్ట్ వచ్చేసి అరౌండ్ 70 రూపీస్ అయితే పడ్డది. ఎక్స్ప్రెస్ ట్రైన్ కదా, మినిమం ఆ మాత్రం కాస్ట్ ఉంటుంది లేండి.
అండ్ ఇంకా ఈ ట్రైన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మన ట్రైన్ టోటల్ రన్ టైం వచ్చేసి దాదాపు 7 గంటలు. అండ్ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 46 కిలోమీటర్లు, అంటే 42 కిలోమీటర్స్ పర్, అంటే 42 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక సగటు ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఉండాల్సిన యావరేజ్ స్పీడే ఈ ట్రైన్కి అయితే ఉంటుంది. అండ్ మనవాడి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ పర్ అవర్. ఎందుకంటే మనవాడు LHB కోచెస్ తోటి అయితే నడుస్తాడు. ఏ ట్రైన్ అయినా పుల్ చేయడానికి ఇంజన్ ఇస్ ద మెయిన్. అండ్ మనం మన తెలుగు రైల్ ఫ్యాన్స్ ఎప్పుడు మనం మాట్లాడుకునే ఒక మెట్రికే, తెలుగు రాష్ట్రాల్లో తిరిగే ట్రైన్స్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ విల్ బీ కమింగ్ విత్ అ లింక్ ఆఫ్ లాలాగూడ either విజయవాడ వ్యాప్ 7. మన ట్రైన్కి కూడా లాలాగూడ అన్న విజయవాడ వ్యాప్ 7 అయితే వస్తుంది. కానీ నాలో ఉన్న రైల్ బట్ సమ్ ఆఫ్ ద టైమ్స్ మనోడు వ్యాగ్ 9 తోటి అయితే వచ్చిండు, WAG9 తోటి. ఆ రోజు మాత్రం నిజం చెప్తున్నా కదా, ఆ రోజు ఊహించుకుంటుంటే కష్టం ఇక. కానీ నాలో ఉన్న రైల్ ఫ్యాన్ కోరుకుంటున్నాడు వాడు ఈసారి మన భాగ్యనగర్ ఈసారి వ్యాగ్ 9తో రావద్దు అనేసి. ఒకవేళ వ్యాప్ 7 వస్తే నేను ఎలివేషన్లు ఇవ్వడం, మీరు పూనకాలతో ఉర్రుతలు ఊగిపోవడం గ్యారంటీ. ఆ రెండు జరుగుతాయి, ఇది రాసి పెట్టుకోండి. అండ్ ఎన్నడూ లేని విధంగా ఇవాళ మన జర్నీ విత్ సమ్ ఊరా మాస్ ఎలివేషన్స్ అయితే చేయబోతున్నాం. బట్ వ్యాప్ 7 వస్తే ఖచ్చితంగా మాస్ ఎలివేషన్స్ అయితే పక్కా ఉంటాయి, అది రాసి పెట్టుకోండి. అండ్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కోచ్ కంపోజిషన్ మనం మాట్లాడుకుంటే కనుక మనోడికి 22 కోచెస్ అయితే ఉంటాయి. ముందు వెనకాల SLR EOG అయితే ఉంటాయి. టోటల్గా 14 జనరల్ కోచ్లు, 3 సెకండ్ సీటింగ్ కోచ్లు, ఒక AC చైర్ కార్ లాస్ట్గా ఉంటుంది. నేను సెకండ్ సీటింగ్లో అయితే వెళ్తున్నా. సో సెకండ్ సీటింగ్ కాస్ట్ వచ్చేసి మీకు అరౌండ్ 70 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు కాకినాడ పోవాలనుకుంటే అందుకంటే ఎక్కువనే పడుతుంది, ఒక 100 అట్లా అందాజు. ఇక బీబీనగర్ స్టేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బీబీనగర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టేషన్. బికాజ్ ఇక్కడ నుంచి మీకు 2-3 కిలోమీటర్స్ తర్వాత మీకు గుంటూరు లైన్ అయితే కట్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసేట్టు గుంటూరుకి వెళ్ళే లైన్. అండ్ ఇక్కడ ఆగే ట్రైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీకు ఇక్కడ డెల్టా ఎక్స్ప్రెస్ ఆగుద్ది. అండ్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ స్టాప్ అయితే ఉన్నది. బీబీనగర్ స్టేషన్ కోడ్ వచ్చేసి BN 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 17233. అండ్ ఇక్కడ హాల్టింగ్ ట్రైన్స్ కనుక చూసుకుంటే కనుక వెరీ ఫ్యూ. దాంట్లో మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కూడా ఉన్నది, అండ్ కాకతీయ ఉన్నది, నారాయణాద్రి ఉన్నది, ఇంకా లైక్ కొన్ని 2-3 పుష్పుల్స్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే కనుక స్టాప్స్ గురించి మాట్లాడుకుందాం. సికింద్రాబాద్, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, ఆలేర్, జనగాం, జనగాం, రఘునాథపల్లి, ఆ తర్వాత గన్పూర్, కాజీపేట జంక్షన్, పెండ్యాల్ తర్వాత కాజీపేట జంక్షన్, హజన్పర్తి రోడ్, ఉప్పల్, జమికుంట, పొట్కపల్లి, ఓదెల, కొల్లనూరు. ఆ తర్వాత మీరు చూసుకుంటే కనుక రామగుండం, పెద్దపల్లి జంక్షన్, మంచిర్యాల్, ఇంకా బెల్లంపల్లి, రెచ్నీ రోడ్, ఆసిఫాబాద్ రోడ్, అండ్ ఫైనల్గా సిర్పూర్ కాగజ్ నగర్ అయితే పోతుంది. మన ట్రైన్ టోటల్గా 300 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. అందాజు చెప్తున్నా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 296 కిలోమీటర్స్ పర్ అవర్. 296 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. 300 వేసుకోండి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మనవాడికైతే రెడ్ సిగ్నల్ అయితే వేసేసిండు. చూడు జనాలు ఎంత ఘోరంగా ఉన్నారు. అదిగోండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. పర్లేదు, జనరల్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు జనాలు. అండ్ రీసెంట్గా మన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే చర్లపల్లికి అయితే టర్మినల్ మార్చడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు దీని చర్లపల్లికి ఒక 20 కిలోమీటర్స్ బయట అయితే ఉన్నది. మనవాడికైతే రెడ్ సిగ్నల్ అయితే వేసేసిండు. ఆహా, వ్యాప్ 7 చూసి ఎన్ని రోజులు అవుతుంది ఒక ప్యాసింజర్ ట్రైన్కి. మన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి అజ్నీ వ్యాప్ 7 ఆఫ్ లింక్ ఐదర్ లాలాగూడ అని చెప్పిన మనం మాట్లాడుకునే మెట్రికే. ఎప్పుడైనా
ఐదర్ లాలగూడ అయినా బీజెడ్ఏ వ్యాప్ 7 తోటైనా వస్తుంది. బట్ మనోడు అజనీ వ్యాప్ 7 తోటే వచ్చిండు. అండ్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఇస్ కంటిన్యూయింగ్ టువర్డ్స్ హిస్ డెస్టినేషన్ చర్లపల్లి. మనోడికైతే గ్రీన్ సిగ్నల్ వేసేసిండు. అండ్ బాయ్ బాయ్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, మళ్ళీ కలుద్దాం. ఒడియా బస్ జనరల్లో కూడా లేరు జనాలు, స్లీపర్ ఘోరంగా ఉన్నారు కదరా. మై గాడ్. గైస్ చూడండి, దిస్ ఇస్ డెల్టా ఎక్స్ప్రెస్ రేపల్లి టు చర్లపల్లి. మనోడు వ్యాగ్ 7 తోటి అయితే వచ్చిండు. వ్యాబ్ 7 నాట్ వ్యాబ్ 7 కాదు, వ్యాగ్ 7 WAG 7 రాత్లం షెడ్. అండ్ ఒక్క మాట చెప్పాలి మన ఆడాళ్ళ గురించి. ఆడాళ్ళల్లో కూడా డైరింగ్గా డాషింగ్గా లోకో పైలట్ జాబ్ చేయడం అనేసి ఎవరు ఇంతకుమించి ఏ ఆడవ మన ఇండియాలో ఆడవాళ్ళు ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు నేను చూసినా కదా, అసిస్టెంట్ లోకో పైలట్ ఒక మహిళ. అండ్ దిస్ ఇస్ నిజం చెప్తున్నాను కదా, నిజంగా సెల్యూట్ చెప్పాలి మన ఇండియన్ రైల్వేస్కి అండ్ మన భారతదేశానికి. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వంటింట్లోకి పరిమితం కాకూడదు. అండ్ ఇలా వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా ఒక గౌరవం అనేది ఏర్పరచుకుంటూ ఉండాలి అనేసి నా కోరిక. గాయ్స్ మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వేసిండ్రు బీబీనగర్ స్టేషన్లో. కరెక్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మనం భువనగిరి అయితే స్కిప్ చేయొచ్చు. బికాజ్ నేను భువనగిరి అయితే స్కిప్ చేస్తాను, బికాజ్ ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉన్నది. డైరెక్ట్గా మనం ఆలేరు దగ్గర అయితే కలుద్దాం. ఇప్పుడు మన వెనకాల ఎవరు వస్తున్నారో తెలుసా? ఇప్పుడు మన స్లాట్లో ఎవరున్నారో తెలుసా? నన్ అదర్ దాన్ ద ఫాల్కన్ ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఇప్పుడు అదే గట్కేసర్ అయితే దాటింది. మనోడు బీబీనగర్కి అయితే 5 కిలోమీటర్స్ బయట అయితే ఉన్నాడు. గ్యారంటీ ఓవర్టేక్ అని నేను ఖచ్చితంగా చెప్తున్నా. బికాజ్ మన ఫలక్నామా ఎక్స్ప్రెస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అంతా ఇంత కాదు, అది మామూలుగా ప్రిఫరెన్స్. డెఫినెట్లీ ఓవర్టేక్ అయితే పడుతుంది ఈ బీబీనగర్ స్టేషన్లో. చూద్దాం ఏమైనా ఏందని. గైస్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. మీరే చూడండి మన ట్రైన్ ఏం చేస్తాడు వచ్చిందో. గాయ్స్ పూనకాలు లోడింగ్. ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్. ఇంకో గంట సేపు మాత్రం మాస్ ఎలివేషన్స్తో ఉర్రూత లొగిపోవడానికి సిద్ధంగా ఉండండి. మనోడు వ్యాప్ 7 అయితే వేసుకొచ్చిండు. ఏ షెడ్ అదిగోండి, మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7, లాలగూడ వ్యాప్ 7 అయితే వచ్చిండు. ఏ నెంబర్ అది? 39275. నో 39325. దీని అబ్బా ఇదిరా ఎక్సైట్మెంట్ అంటే. ఏం ఫీల్ ఉన్నది మా వాయిడ. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ విత్ వ్యాప్ 7. గాయ్స్ పూనకాలు లోడింగ్. మళ్ళీ చెప్తున్నా, మనోడు వ్యాప్ 7 వేసుకొచ్చిండు. చెప్తున్నా కదా, మనోడు మామూలు కొట్టాడు. ఎక్స్పెక్ట్ ఫర్ 130 km/h maximum permissible speed run. హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ తర్వాత ఆలేరు స్టేషన్కి అయితే వచ్చినాం. అండ్ బీబీనగర్ నుంచి 35 కిలోమీటర్స్ తర్వాత మనమైతే
ఆలయ స్టేషన్కి అయితే వచ్చినాం. ఎస్, భువనగిరి అయితే స్కిప్ చేసినాం బికాస్ కొంచెం నా ఫోన్లో ఛార్జింగ్ అయితే లేకుండే. అండ్ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి ఐ థింక్ ఇట్స్ 4th or 5th స్టాప్ అనుకుంటున్నా, మై గెస్ ఇస్. అండ్ ఆలయ స్టేషన్ కోడ్ వచ్చేసి ALER. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. దిగిండో లేదు, అప్పుడే అనౌన్స్మెంట్ అయితే చేసిండు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని. అండ్ ఇక్కడ ఆలేరులో వన్ ఆఫ్ ద ఫేమస్ ఏంటంటే కొలనపాక అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ జైన్ టెంపుల్ అనేది ఉంటుంది. అండ్ ఐ రికమెండ్ ప్లీజ్ విజిట్ యూ దాట్. అండ్ ఇక్కడ మీకు ఆలేరులో దిగంగానే మీకు యుల్ బి హ్యావింగ్ ట్యాక్సీస్, ఆటోస్ ఇవన్నీ ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కొలనపాక ఎవరైతే వస్తున్నారో ఐ రికమెండ్ ఆలేరు స్టేషన్లో అయితే దిగేసి మీరు ట్యాక్సీసో ఆటోసో పట్టుకొని మీరు, అండ్ ట్యాక్సీస్ లేవనుకోండి అది వేరే విషయం కానివ్వండి. అగ్గోండి మనకైతే స్టార్టర్ అయితే వేసేసిండు. మన ట్రైన్ ఆలయ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ కొలన్పాకకి అయితే ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఆలయ స్టేషన్లో దిగేసి ఆటోలో పట్టుకొని మీరు కొలన్పాకకి అయితే వెళ్ళిపోండి. కానీ ఇప్పటిదాకా ఏం గుట్టిండబ్బా లిటరల్గా, మామూలు కొట్టుడు కాదు బాస్. చెప్పాలంటే మన డాకు మహారాజ్లో బాలయ్య ఇంజనీర్ సీతారాం నుంచి డాకుకి మారే ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో మనడు దాన్ని పర్ఫెక్ట్గా అప్లై చేసిండని చెప్పాలి. క్లియరెన్స్ దొరకట్లేదు. నాన్ స్టాప్ 110, 130 కొట్టలేదు కానీ నాన్ స్టాప్ 110 కొట్టిండు. బాబా నేను కొడతాను అనుకున్నా కానీ మరి ఇలానా, ఏం కుట్టుడు భయ్యా, ఏం కుట్టుడు అది. నేను చాలాసార్లు భాగ్యనగర్ వచ్చినా కానీ బట్ మోస్ట్లీ G9 తోటి అయితే తీసుకొచ్చిండు. కానీ ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. షురో ఐ థింక్ ఇప్పుడు ఆలేరు దాటిన తర్వాత మనోడు కొడతాడు చూడు. ఐ థింక్ 130 ఈజ్ గ్యారంటీ ఆన్ ది కార్డ్స్. ఇక జనగాం స్టేషన్కి వచ్చి ఇట్లా వచ్చి అట్లా బయలుదేరిపోతున్నాం. మన జనగాంలో కూడా సింగిల్ టేక్ స్టేషనే. అండ్ జనగాం స్టేషన్ కూడా వచ్చేసి ZN. టోటల్గా 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ మై హోమ్ టౌన్ జనగాం. మన జనగాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే ఉన్నాం. అండ్ జనగాం నుంచి ఎవరైతే చూస్తుండ్రో మన వాళ్ళు, అండ్ మన ఆంధ్రా కాలేజ్ నుంచి ఎవరైతే చూస్తుండ్రో ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోదు. సేమ్ స్పీడ్ 110 మెయింటైన్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. 130 కోసం నేను వెయిట్ చేస్తున్నా. చూడండి ఇక్కడ ఎంతమంది క్రౌడ్ పుల్ అవుతుండో జనగాంలో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ట్రైన్ సాధారణ ప్రజల సేవా రథం అని మరొకసారి ప్రూవ్ చేయొచ్చు. చూడండి, చూసిండా ఎంతమంది ఎక్కిండ్రో ఈ స్టేషన్లో. తీరం దాటిన వాయుగుండం తుఫాన్గా మారి పరిగెడితే ఎట్లుంటుంది తెలుసా? అది ఇలానే ఉంటుంది. ఏం కొడుతుండో అబ్బా, ఏం కొడుతుండు లిటరల్గా. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలో ఆ చిన్న పిల్ల 4 అడుగులు వెనక్కేస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఇక్కడ మన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి మంచి క్లియరెన్స్, గ్రీన్ సిగ్నల్ దొరికితే కూడా అంతే విధ్వంసం జరుగుతుంది. జనరల్గా మనకి 10 minutes అయితే చూపించిండు 12 kilometers రఘునాథ్పల్లి నుంచి, జనగాం నుంచి రఘునాథ్పల్లికి. ఈ కొట్టుడు చూస్తే నిజంగా చెప్తున్నా కదా 5-6 minutes వెళ్ళిపోతాం. ఏం కొట్టుడు అబ్బా, చూడరు 110, 120 టచ్ అవుతున్నాడు ఈజీగా. అండ్ రఘునాథ్పల్లికి ఇంకా 6 kilometers బయట అయితే ఉన్నాం. బీబీ నగర్ నుంచి 63 kilometers తర్వాత మనం రఘునాథ్పల్లి స్టేషన్కి అయితే వచ్చినాం. ఇది కూడా మనకి సింగిల్ టేక్ స్టేషనే, 1 నిమిషం స్టాప్ అయితే ఉంటుంది.
అండ్ రఘునాథ్పల్లి చాలా చిన్న స్టేషన్ అండ్ చాలా చాలా తక్కువ ట్రైన్స్ అయితే ఇక్కడ అయితే ఆగుతాయి. అండ్ రఘునాథ్పల్లి స్టేషన్ కోడ్ వచ్చేసి RGP. టోటల్గా 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. చూసిరుగా ట్రైన్ ఆడేయడం ముందుంది, మనమేమో స్టేషన్ చివరికి వచ్చినాం. అప్పుడైతే మనకైతే స్టార్టర్ అయితే వేసేసిండు. జస్ట్ 42 సెకండ్స్ అనే ఇట్లొచ్చి అట్లా తీసేసిండు. కిలోమీటర్స్ తర్వాత అయితే ఇక మన గన్పూర్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ స్టిల్ 2 విషయాలు అయితే బట్ జనగాం దాకా ఓ రేంజ్లో వాయించిండు. బట్ ఆఫ్టర్ జనగాం తర్వాత ఇప్పగూడ స్టేషన్ తర్వాత ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ వల్ల కొంచెం స్లో డౌన్ అయితే అయింది మనోడు. ఇండియన్ కొంచెం డిసప్పాయింట్మెంట్, కానీ 2 మాత్రం డే 30 పోచా మా గుడి కరెక్ట్గా 1 hour 10 minutes అయితే మనం గన్పూర్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ నో వర్డ్స్, ఇంత మంచి రన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎవరికైనా సరే మాటలు రావు, నాకు కూడా రావట్లేదు. అండ్ వీఆర్ అట్ గన్పూర్. ఫైనల్గా ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోద్దు. బాబా నిజం చెప్తున్నా కదా, క్లియరెన్స్ ఇచ్చుడు లేదు మనవాడికి. ఏం కొట్టిండు గురు 100, 120, 110 తగ్గట్లే ఎక్కడైనా సరే. వాట్ ఐ రన్ ఐ హ్యావ్ హ్యాడ్, లిటరల్గా చెప్పాలంటే మంచి రైడ్. బట్ ఇండియన్ కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్గా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ వల్ల కొంచెం స్లో డౌన్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. లేకపోతే మ్యాక్స్ 130 గ్యారంటీ. అండ్ ఇంకా మన గన్పూరే, దిస్ ఆర్ గన్పూర్ స్టేషన్. అండ్ వన్స్ అగైన్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోవద్దు. Until then, this is Anish signing off from Ganpur.